పేరు గౌడ పవన్ కుమార్, యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈ నెల 4వ తారీఖు కూటమి గవర్నమెంట్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందుగా యువజన కాంగ్రెస్ తరఫున మేము కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వీళ్ళు సాధించిన ప్రగతి ఏంటంటే, నమ్ముకున్న పార్టీలో కానీ ఎలక్షన్ ముందు చెప్పేవన్నీ ఏమీ జరగాలంటానికి ఈ 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6లో ఎన్ని అమలు చేశారన్నది ఒకసారి వాళ్ళు ఒక సబ్ కమిటీ వేసుకొని పునరాలోచన చేసుకోమనండి. నిరుద్యోగ భృతి ఈ రోజుకి ఇచ్చిన దాఖలు ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ ఇచ్చిన దాఖలు అయితే కనుక లేవు. తర్వాత ప్రతి నెల 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్ల కానివ్వండి 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళ వరకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అది సూపర్ 6లో యాడ్ చేసింది. తర్వాత కొత్తగా ఇంకోటి కూడా ఏంటంటే, సీనియర్ సిటిజన్ ఫెన్షన్లు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఏదో ఫౌజ్ రూపంలో తప్ప కొత్తగా ఫెన్షన్లు కూడా మంజూరు చేసింది ఏమి కాదు. తర్వాత రెండోది అంటారా, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి రాజధాని అమరావతి, తర్వాత కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉంది. అందులో నేనే కూటమి గవర్నమెంట్ని సెట్ చేశానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. ఇవాళే కనుక నిజంగా ఆంధ్ర రాష్ట్రం మీద నీకే కనుక అంత చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రాకి రావాల్సిన స్పెషల్ కేటగిరీ గురించి కానివ్వండి, ఆంధ్రాకి రావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గురించి కానివ్వండి, కేంద్ర విశ్వవిద్యాలయాల గురించి కానివ్వండి, వెనకబడిన రాయలసీమకి కావాల్సిన ప్రత్యేక ప్యాకేజీల గురించి కానివ్వండి, ఉత్తరాంధ్రాకి సంబంధించి కానివ్వండి, రైల్వే జోన్కి సంబంధించింది కానివ్వండి, వీటి ముందు సాధించమని చెప్పండి. 2 ఏళ్ళు మేము 2 ఏళ్ళు కంప్లీట్ చేసాము, ఆంధ్ర రాష్ట్రం ప్రగతి పదంలో వెళ్ళిపోతుందని అది మీరు చెప్పుకోవడం కాదు. ప్రజల నాడి, ప్రజల యొక్క ఇది తీసుకుంటే కానీ తెలిసేది. ఇవాళ ఏదో చాలా గొప్పగా చెప్తారు. నిన్నగాక మొన్న అనుకుంటా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాడ నన్నెవరు ఆపేది, ఇదేమన్నా మీ అబ్బ జాగీర్లు అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇక్కడ గెలిచారు, ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానివ్వండి, ఈ రాష్ట్రానికి బైబరికేషన్లో జరిగిన ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ అమలు చేయమనండి. ముందు గెలిచిన రాష్ట్రానికి న్యాయం చేసి తర్వాత వేరే రాష్ట్రానికి వెళ్ళి ఆయన ఏది కావాలనుకుందో చేయమనండి. అక్కడ ఆయన ఎవరో పోటీ చేయొద్దని చెప్పలేదు. ఆయన ఏం పోటీ చేయకపోవడం అన్నది కొత్త ఏం కాదు. ఆల్రెడీ 2023లో కూడా ఆయన పోటీ చేశారు, 18లో కూడా ఆయన పోటీ చేశారు. అంతేగాని చెప్పి మనం ఇక్కడ రాష్ట్రాల వారీగా విడిపోయాం తప్ప ప్రాంతీయవాదంగా ఒక అన్నదమ్ముళ్ళ కలుసున్న దాన్ని ఏదో రకంగా చిచ్చుపెట్టి ప్రాంతాల వారీగా మతాల వారీగా కొట్టుకునే విధంగా చేయడానికే ఇప్పుడైనా పునరాలోచన చేసుకోమనండి డిప్యూటీ సీఎం గారిని. వీళ్ళకి సంబంధించిన ఎంపీలతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. మీరు ఏదైనా కనుక ఆంధ్రాకి కనుక న్యాయం చేయాలనుకుంటే, ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ఆ రోజు ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడపనండి. అందరూ అభినందిస్తారు.